హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అయితే మనం ఇప్పుడు మెదక్ జిల్లాలో గల మెదక్ కిల్లాను ఒకసారి చూసేద్దాం రండి అందరం. అయితే ఈరోజు మేము మెదక్ కిల్లాకు వెళ్ళాము. మెదక్ కిల్లాకు వెళ్ళి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే నాకు మెదక్ను చూస్తే అమ్మ ఇంత పెద్దగా ఉందా మెదక్ అంటే మనం బైక్ పైన మెదక్ లోపల తిరిగితే మనకి ఏర్పడదు, కానీ కిల్లా పైకి ఎక్కి చూస్తే అబ్బబ్బో ఏం బిల్డింగ్లు, ఏం ప్రదేశం బాగుంది అక్కడ. చిన్న చిన్న బిల్డింగ్లు అంటే మనం ఒక ఫ్లైట్లో పోయి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే. అయితే మనం పైకి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక క్యాంటీన్ ఉంది, ఎవరైనా భోజనం చేయాలని కూడా చేయొచ్చు అక్కడ. అయితే అలాగే మనం పైకి ఇంకా ఎక్కి చూద్దాం మెట్ల మీద నుండి. నడవలేక చాలామంది బైకులు పైనకి తీసుకొస్తే ఈ మెట్లు ఎక్కినప్పటికీ అంటే ఎక్కుతున్నా కొద్ది పైనకి ఇప్పుడు వెళ్ళి చూడాలంటే మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కినా కానీ దమ్ము వస్తుంది. అంటే ఈ బైకు పెట్టిన ప్రదేశం నుండి ఇంకా పైకి ఎక్కాలంటే చాలా ఎత్తుంది ఇది. ఈ పైనుండి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఒక మన రాజుల కాలం నాటి ఇక్కడ ఇద్దరు సైనికులు అటుకులు ఇటుకలు బంటూతులు ఉండి, అంటే వాళ్ళు అక్కడే నివాసం ఉండి ఎవరన్నా శత్రువులు మన రాజ్యానికి ముప్పును తీసుకువస్తున్నారో పసిగట్టే విధంగా ఇక్కడ వాళ్ళకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లుగా మేము దీన్ని చూడవచ్చును. అయితే ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇది ఒక మన గోల్కొండ కోట సేమ్ అదే విధంగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. అయితే దీన్ని అప్పుడు కులుక్ కుతుబ్ షా కాకతీయాల కాలం నాటిది అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ మనకి చూడడానికి చాలా సూపర్గా ఉంది. ఇక్కడ గట్టమ్మ గుడి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంత పైన గట్టమ్మ గుడి అంటే ఇక్కడ స్థానికులు ఏమని చెప్తున్నారంటే ఒక మంచి ప్రత్యేకమైన దేవత అని. ఇక్కడ రాజు ఆ గట్టమ్మ గుడికి మొక్కి యుద్ధానికి వెళ్తున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ గుట్ట మీదికి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఒక అడవి ప్రాంతం లెక్క ఉంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకు ఒక మసీదు కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ మెదక్ కిల్లా అనేది మన మెదక్ జిల్లాలో ఉండడం అదొక మన మెదక్కు మంచి అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఇక్కడ చాలా మంది వచ్చినట్లయితే ఇది ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మారుతుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది సినిమా షూటింగ్లు కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ తీస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు.